with your lunch. Okay. Thank you so much. India, some applause for all men. Going to be everyone walking, slaying your style, take views. హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన యశ్వంత్. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ కదా, ఏంటి మీ ప్లాన్స్? మేమైతే ఈ సాటర్డే వేస్ట్ చేసేసామండి. ఈ రోజు సండే కదా, ఇంకా వీకెండ్ అయిపోతుంది. ఎక్కడికన్నా బయటికి వెళ్దాం, ఎంతసేపు ఇంట్లో ఉంటాము. మాకు ఈ వీకెండ్ వస్తే నిద్ర, తిండి, ఇల్లు ఇంతే అండి. కనీసం ఈ రోజన్నా బయటికి వెళ్దాము అలా అని చెప్పి మాల్కి వెళ్తున్నాము. ఏ మాల్కి వెళ్తున్నాము, అసలు ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తున్నాము అన్ని మీకు చూపిస్తాము పదండి. మార్నింగ్ నుంచి అయితే దోశ చికెన్ చేసింది, ఫుల్గా తినేసాను, పనుకున్నాను నేను కూడా. ఇప్పుడు నాకైతే ఫుల్ బోరింగ్ ఉంది, అందుకే నేనే చెప్పాను మాల్కి వెళ్దామని చెప్పి. ఇప్పటికిప్పుడు అనుకుని రెడీ అయిపోయి వెళ్తున్నాము. కానీ ప్రాబ్లం ఏంటంటే బయట మాడం కూడా ఉంది, వర్షం వస్తుంది రిటర్న్ వచ్చే టైంకి. చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది. అంతే, మాల్కి వెళ్దాము అంటే సరిపోదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వైఫ్ కి షాపింగ్ కూడా చేపియాలి. మా ఆయన ఏం కొనిస్తారో చూద్దాం ఈ రోజు. పీస్లో అంటే ఏం కొని చూడండి, మాల్కి వెళ్దామని చెప్పి మొబైల్ పడుతుంది. ఇట్లుంటుంది, ఎప్పుడు మొబైలేనండి. ఆ బిగ్ బాస్ అదే గోల. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక ట్రిక్ అండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అజియో ట్రెండ్స్ వీటికి వెళ్తారు కదా, అక్కడ ఫోటో తీసుకోండి, బిల్లు అది తెచ్చి మనం ఇక్కడ అజియోలో కొంచెం తక్కువకి వస్తాయి. ఒకవేళ అదే రేట్ ఉన్నా పర్లేదండి, ఇంటికి వచ్చిన తర్వాత వేసుకొని చూసి నచ్చితే పెట్టుకుంటాం, లేదా రిటర్న్ పెడతాం అంతే. నేను అదే చేస్తుంటానండి. ఇప్పుడు కూడా ఆన్లైన్లో శాండిల్స్ ఎంత రేట్ ఉన్నాయి, కాస్ట్ ఎంత అన్నది చూసుకుంటున్నాను. నేను ముందే ఇలా చూసుకొని అక్కడికి వెళ్తాను. చూడండి, ఈవినింగ్ బెంగళూరులో ఎండ అట్లుంది, కానీ మాడం కూడా ఉంది. దట్స్ హౌ బెంగళూరు వర్క్స్ అనమాట. వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ అనమాట. ఏంటి మాల్ అని చెప్పి హాస్పిటల్కి వచ్చారు వీళ్ళని చూస్తున్నారా? లేదండి, మాల్లో మేము స్కూటీ పార్క్ చేస్తే కాస్ట్ ఎక్కువ, మేము ఎక్కువసేపు కూడా ఉండము. సో కొద్దిసేపటికి మళ్ళీ మనీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ 300 మీటర్స్లో హాస్పిటల్ దగ్గర పార్కింగ్ ఉంటే ఓపెన్ పార్కింగ్ చేయడానికి వచ్చాము మేము. ఇలాంటి తెలుగులన్నీ మా ఆయనకి ఎక్కువే అండి. ఎట్లుంది ఐడియా, మీరు ఫాలో కాండి ఇట్లా ఎప్పుడన్నా. ఇది నేను వచ్చిన మాల్ అయితే నెక్సా శాంతినికేతన్ మాల్. సో దగ్గరలోనే యాషర్ హాస్పిటల్ ఉంటుంది. మీరు కూడా అక్కడ వచ్చి యాషర్ హాస్పిటల్ దగ్గర పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వాకింగ్ వెళ్ళండి. ఎలాగో వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. మీరు ఎక్కువ సేపు షాపింగ్ చేస్తాము అంటే పార్క్ చేసుకోవడమే బెటర్ అండి. బట్ 2-3 మినిట్స్ కోసమే మళ్ళీ 50 రూపీస్ పే చేసి పార్క్ చేయడం ఎందుకు, మాకేం పని లేదు. ఒక్క ఐటమ్ మాత్రమే కొనుక్కొని వచ్చేస్తాము, అందుకే. టైం పాస్ వచ్చినప్పుడు డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా, అందుకు కాన్సెప్ట్ అన్నమాట. మీరు కూడా ఫాలో కాండి. ఒకసారి కంపెనీ చూడండి ఏ లెవెల్లో ఉందో. ట్రాఫిక్ తెలిసినది ఈవినింగ్ టైం చాలా తక్కువ ఉందండి కంపేర్ చేస్తే. తక్కువ యాక్చువల్గా వర్కింగ్ డేస్ లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఈవినింగ్ వీకెండ్స్ లో మాత్రం తక్కువే ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే ఇంకా మ్యాక్సిమం 7 to 7:30 దానిపైన ఎక్కువ ఉంటారు. అయితే ఈవినింగ్ టైం అయితే తక్కువే ఉంటారు. ఈ రోజు మాల్ అయితే చాలా బాగుందండి. లైటింగ్స్ తో డెకరేటివ్ చేశారు, అంటే దివాళీ కదా, సో డెకరేషన్ అంతా చేశారు లైటింగ్స్ తో. ఎప్పుడైనా సరే మనం మాల్స్ కి డే టైమ్స్ కి వచ్చే కంటే ఈవినింగ్ టైమ్స్ వస్తే బెటర్ అండి. అంటే లైటింగ్స్ అవన్నీ కానీ, లేకపోతే ఏమో నాకైతే ఈవినింగే నేను ప్రిఫర్ చేస్తాను మాల్స్ కి, నాకు నచ్చుతుంది కూడా. ఫ్రంట్ లో చూపిస్తాము. అసలు మొత్తం అంతా లైటింగ్స్ డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. అసలు ఫొటోస్ కానీ ఎవరికైనా ఫొటోస్ పిచ్చున్న వాళ్ళైతే ఈవినింగ్ టైం రండి, బాగా కలర్ఫుల్ గా ఉంటుంది. షాపింగ్స్ కంటే ఇంకా మధ్యాహ్నమే ఓకేలేండి, కానీ టైం పాస్ కి ఫొటోస్ కోసము బాగా కలర్ఫుల్ గా ఉండాలా, ఎంజాయ్ చేయడానికి అనుకుంటే ఈవినింగ్ టైం వచ్చిన బెటర్. చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఈ రోజు అయితే అద్దరిపోయిందండి మాల్. ఎవరైనా ఫోటో షూట్ కి వచ్చి ఫొటోస్ దిగితే చాలా బాగా అనిపిస్తుంది, ట్రెడిషనల్ ఫొటోస్. మాకు దగ్గరలోనే ఉంటుందండి ఈ మాల్. మేము ఎప్పుడైనా టైం పాస్ చేయాలనుకుంటే ఈ మాల్కి వచ్చేస్తాము, ఎందుకంటే దగ్గరలో ఉంది. మాల్ కూడా బాగా పెద్దదండి, చాలా వరకు బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా. అందుకే మేము ఇదే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాము. ఇంకా వేరే మాల్స్ అన్ని వెళ్ళాలి అంటే మేము ఖచ్చితంగా మెట్రో ఎక్కాలి. ఇదితో బైక్ లో 3 కిలోమీటర్స్ అండి మా ఇంటికి, అంతే. మెట్రో అంటే గుర్తొచ్చిందండి, అబ్బా ఈ బెంగళూరులో మెట్రో చార్జెస్ విపరీతంగా పెంచేశారండి. చూడండి ఎంట్రన్స్ అనేది దివాళీ ఇంకా దివాళీ జరుగుతుంది. వెల్కమ్ టు నెక్స్ట్ శాంతినికేతన్ మాల్. తెలిసిందే కదా, మాల్ అంటేనే ఇంకా కలర్ఫుల్.
డెకరేషన్, పైగా నైట్ టైం కాబట్టి మొత్తం కలర్ఫుల్స్ పెట్టింటారు. బేసిక్ గా మాల్ కి షాపింగ్ చేయడానికి వచ్చేది ఒక 50% అయితే టైం పాస్ కి లేదా ఊరికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 50% వస్తారండి. మా అలాగే ఈ లైఫ్ స్టైల్ కొంటే భయం వేస్తుందండి. చూడండి అందరూ కాపలా కాస్తారు, పోతాను చతుక్కుంటారు ఏం కావాలని. ఈ మధ్య మాల్లో ఇట్లా వాళ్ళు ఎక్కువ ఎక్కినారు, టైం పాస్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళ కోసమే కొనాల్సి వస్తుంది ఏదన్నా కానీ, అట్లా అయిపోయింది. సో చాలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని ఉంటాయండి ఇక్కడ. వెళ్ళి చూపిద్దాం అనుకుంటే వాళ్ళకి పోతాంటే ఏం కావాలి సార్ అని వస్తారు. ప్రతిసారి టైం పాస్ ఇది ఒక్కటే అనుకోకూడదండి, కొన్నిసార్లు అవతల వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి చెప్తాను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైఫ్ స్టైల్లోనే మొత్తం మేకప్ అంతా వేపించుకుని లాస్ట్ లో ఏమీ కొనకుండా వచ్చేసింది. పాపం వాళ్ళంతా టైం స్పెండ్ చేసి కూడా ఏమి సేల్ అవ్వకుండా వాళ్ళకు బాధే కదా. మీరు కొనాలి అనుకుంటే అట్లీస్ట్ ఏదో ఒకటి కొనాలి అనుకుంటేనే ఓకే, కొన్నిసార్లు చూసి నచ్చకపోతే కొనకపోవడం ఫైన్, బట్ మేకప్ అంతా వేపించుకొని లాస్ట్ లో ఒక్కటి కూడా నచ్చలేదు అంటే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఒక ఐడియా చెప్తానండి, ఎవరైనా అమ్మాయిలు అయితే వచ్చేటప్పుడు మాల్లోకి ఎంటర్ అవుతానంటే అట్లా మేకప్ చేస్తారు చూడండి చెక్ చేయడానికి, అందులోకి వెళ్ళి మేకప్ చేయించుకోండి, సో నచ్చలేదని చెప్పి తీసుకోవద్దండి. సో మాల్లో 3 గంటల సేపు బాగా మేకప్ లో ఉంటారు, బాగా ఫోటోలు తీసుకోండి. అది కరెక్ట్ కాదండి, అస్సలు కాదు. మనకు కామెడీ ఉండొచ్చు కానీ అవతల వాళ్ళకి ఓకే, మీరు హ్యాండ్ కట్లు ట్రై చేసి చెక్ చేస్తారు కదా, వాళ్ళకు టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ చాలా వరకు నేను చెప్తున్నా కదా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అట్లా చేసింది. ఆ రోజు నాకు ఆ అమ్మాయి సేల్స్ గర్ల్ చూసి కొంచెం బాధ అనిపించింది, అరే ఈ అమ్మాయి మన మీద ఇంత టైం స్పెండ్ చేసింది కదా అని. ఈ మాల్ ఒక అడ్వాంటేజ్ ఉందండి, ఇట్లా అన్ని ఇట్లా డెస్క్ లాగా పెట్టింటారు, కూర్చొని వర్క్ కూడా చేసుకోవచ్చు. పక్కనే మాల్ ప్రెస్టేజ్ శాంతినికేతన్ అని చెప్పి ఒకటి టెక్ పార్క్ ఉందండి, అందులో ఉన్న వాళ్ళు కంపెనీలో వర్క్ చేసుకొని ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటారు చాలా మంది. అంటే వీకేస్ వచ్చి చూసాను నేను ఒక్కోసారి, బాగా కంఫర్ట్ అండి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి సాకెట్స్ కూడా పెట్టారు. అది ఎట్లుందంటే ఈడే వచ్చి బాగా హ్యాపీ వర్క్ చేసుకోండి అన్నట్లుంది, మేలు బాగుంటుంది వర్క్ చేసుకోవడానికి. ఏంటండి అందరూ కాఫీ టీ స్నాక్స్ అన్నీ అయిపోయినాయా? సండే మీ వీకెండ్ ప్లానింగ్స్ ఏంటి? మీరు మాల్స్ కి అలా ఏమైనా వచ్చారా, షాపింగ్ చేశారా? ఎప్పుడైనా వస్తుంటారా మీరు మాల్స్ కి? ఇలా మీరు ఒకవేళ మాల్స్కి వస్తే టైం పాస్కి వస్తుంటారా లేకపోతే షాపింగ్ చేయడానికి వస్తారా? ఒకవేళ వస్తే డే టైం వస్తుంటారా, ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తారా? ఒపీనియన్ మాల్సుకుంటాయిలేండి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ పెట్టారండి, అసలు ఫ్రాగ్రెన్స్ అయితే ఎంతో బాగుందో. అయ్యా షాపింగ్ దగ్గరికి వచ్చిందండి, నాకు భయం వేస్తుంది, ఏం షాపింగ్ చేస్తుందో ఏమో. బాగుందా? బాలే లైటింగ్ అట్లా కనిపిస్తాయి అంతే అండి, అవి ఏ అంత అనిపించదు. చాలా వరకు టైం పాస్కే వస్తారండి, కానీ కొంతమంది అయితే అండి ఎంతెంత కొంటుంటారో, ఎంతెంత షాపింగ్ చేస్తుంటారో అదేందో కానీ అసలు అవి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, అవి నిండిపోయి ఉంటాయి, అసలు కొంటూనే ఉంటారు. మయ్య అట్లాంటి వాళ్ళు నిజంగానే కానీ, అంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇస్తారో ఏమో, వాళ్ళ డబ్బులతో ఉంటారు. నిజంగా ఒకవేళ అట్లా గర్ల్ ఫ్రెండ్ కానీ దొరికితే మాత్రము పైసలు అండి. అవును, మీలో ఎంతమంది సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ఎస్పెషల్లీ అమ్మాయిలు, మనం ఒక డ్రెస్ చూసి అది మనకు నచ్చక వచ్చేసి మళ్ళీ అదే డ్రెస్ వేరే అమ్మాయి వేసుకుంటారు, ఎంత బాగుంది డ్రెస్ మనం తీసుకుంటే బాగుంది అని ఫీల్ అయ్యారు కదా? ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు. నేను ఎన్నిసార్లు అనుకున్నాను అండి. ఇక్కడ ఈ బోర్డు చూసారండి, ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో చూసుకొని డైరెక్ట్గా అదే ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. సో నీట్గా అంటే ప్రతి ఒక్క ఫ్లోర్లో డిస్ప్లే చేస్తుంటారు ఇవి. సో ఈవెన్ ఐ మీన్ లైక్ లిఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మనకి ఎక్కడ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా ఆ ఫ్లోర్ తీసుకొని వెళ్ళిపోవడమే, టైం వేస్ట్ కాకుండా. అంటే పెద్ద మాల్ కదా, అలా చిన్న మాల్స్ అయితే డిస్ప్లే చేయలేండి, పెద్ద మాల్స్ అయితే డిస్ప్లే చేసి ఉంటారు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి, మ్యాక్స్ అండ్ జుడియో అక్కడే ఉన్నాయి. నాకు జుడియో అండ్ మ్యాక్స్ కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది, కాస్ట్ కానీ క్వాలిటీ కానీ. చూద్దాం అక్కడ నాకు ఏమైనా నచ్చితే ఏం తీసుకోవాలి. సెకండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి, ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, షూస్, లెగ్గిన్స్ చూడండి. వెస్ట్ సైడ్ అక్కడ కింద ఉంది 2 ఫ్లోర్స్ ఉందండి, సో 2 ఫ్లోర్స్ వచ్చింది. ఇంకా అక్కడ చూస్తే మీకు లూయిస్ ఫిలిప్, వ్యాన్ హుసేన్ అన్ని ఇక్కడ, ప్లస్ బ్లాక్బెర్రీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట.
యాక్చువల్గా నేను నా ఎంగేజ్మెంట్కి ఇక్కడే షాపింగ్ చేశాను బ్లాక్ బెర్రీలో. సూట్ అయితే కొనుక్కున్నాను, అదేలేండి బ్లేజర్ కొనుక్కున్నాను.